నమస్తే, మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ. నా పేరు వెంకట్. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపు సదానంద్ గారు మాతో పాటు ఉన్నారు. అసలు పర్యావరణాన్ని ఎందుకు రక్షించాలి, పర్యావరణ పరిరక్షణ సమితి అనే ఒక సంస్థ వాళ్ళు ఎందుకు స్థాపించారు, పర్యావరణము మానవ జీవితంలో మానవ మనుగడలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయి, పర్యావరణంతో మనిషికున్న సంబంధం ఏంటి, ఇవన్నీ విషయాలు మనం ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నా. సార్, కొత్తగా ఒక ఉద్యమకారుడు, ఒక రాజకీయ నాయకుడు, దాని తర్వాత ఒక పర్యావరణం మీద ఒక బాధ్యత గల వ్యక్తిగా పర్యావరణ పరిరక్షణ సమితి అనే ఒక సంస్థ ద్వారా మీరు అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అసలు పర్యావరణం గురించి మీ యొక్క ఉద్దేశం ఏంటి? అంటే ఉద్యమంలో పనిచేస్తున్నప్పటి నుంచి రకరకాల విషయాలు తెలుసుకున్నప్పుడు పర్యావరణం అనే విషయం ఒకటి వచ్చింది. కొద్దిమంది ఫ్రెండ్స్ ఉద్యమకారులోనే కొద్దిమంది కలిసి మేము తెలంగాణ పర్యావరణ పరిరక్షణ సమితి అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది 2004లో. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిసరాలు, మన చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, మానవ మనుగడ ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు ఇదంతా అంటే గ్లోబల్ ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులే కానీ అనే ఆలోచనతో ఆర్గనైజేషన్ ఒకటి నడిపియాలా అనేది ఆలోచనతో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. కాలక్రమేణా ఒకరి తర్వాత ఒకరికి. ఏ సంవత్సరం స్టార్ట్ చేశారు సార్? 2004లో స్టార్ట్ చేసాం. 2004లో స్టార్ట్ చేసిన తర్వాత 2005లో నాకు అబ్బాయి పుట్టిన తర్వాత 3 సంవత్సరాలు ఫస్ట్ వేరే అతను నడిపించాడు. ఆ తర్వాత ఈ యొక్క ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నప్పుడే నా కొడుకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు వానికి కడుపుల నొప్పి లేసి, అంటే నాకు పుట్టిన కొడుకుకు అంటే చుట్టుపక్కల నా అన్న తమ్ముళ్ళే కానీ అదేవిధంగా మా అత్తగారి తరఫున మా అమ్మగారి తరఫున అందరు కూడా అప్పుడు చైనా టాయ్స్ వచ్చినాయి అప్పుడే కొత్తగా. అవన్నిటి మీద కూడా ఎనామిల్ కోటింగ్ ఉంటుంది. అయితే అతను ఏం చేశాడు, చిన్న అబ్బాయి కాబట్టి చిన్న పన్ను రాగానే ప్రతి ఒక్కరు బొమ్మలు కొనిచ్చారు చిన్న పిల్లాడని. కానీ అది నోట్లో పెట్టుకొని కొరకడం వల్ల కడుపు నొప్పి లేచింది కొన్ని రోజుల తర్వాత. ప్లాస్టిక్ అంటే ఆ కొరకడం వల్ల మాకు అర్థం కాలేదు, ఎందుకు ఏడుస్తున్నా అర్థం కాదు నైట్లా అని చెప్పేసి స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళాం. హీలింగ్ టచ్ హాస్పిటల్ సికింద్రాబాద్ లో డాక్టర్ రమేష్ రెడ్డి గారు అని చెప్పేసి చిల్డ్రన్ స్పెషలిస్ట్. అతను చెక్ చేసి ఏమనంటే తన కడుపులో ఏదో ఉన్నది, అది ఎట్లా అనేది అర్థమైతలేదు, కరిగిపోవడానికి మెడిసిన్ ఇస్తున్నాము, ఒకవేళ కరిగిపోకపోతే మాత్రం ఆపరేషన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఉద్యమంలో పీక్ మూమెంట్ లో ఉన్నాము. నేను కరీంనగర్ వెళ్ళాను కేటీఆర్ గారు. అదే రోజు ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ చేసినారు. దాని తర్వాత ఒక గడ్డ లాంటిది వచ్చింది. అసలు ఇదేంటిది టెస్టింగ్ పంపించాలి, ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ ఉందా, మీ ఇంట్లో వరకు మీ అత్తగారు అంటే మీ మిస్సెస్ తరఫున ఎవరికైనా క్యాన్సర్ ఉందా అని అడిగితే, అరే ఇదేంటి ఇట్లా అడుగుతున్నారు డాక్టర్ అని చెప్పేసి, ఎందుకైనా మంచిదే టెస్ట్ చేద్దామని చెప్పేసి డాక్టర్లు సజెస్ట్ చేస్తే దాన్ని టెస్టింగ్ పంపించడం జరిగింది. టెస్టింగ్ చేసిన తర్వాత 24 hours లో ఆ రిపోర్ట్ వచ్చింది. అది చూసి అవాక్ అయిపోయాం అందరు, అసలు ఏంది ఏం జరిగింది. తీరా చూస్తే ఏంటంటే ప్లాస్టిక్ అని వచ్చింది, నథింగ్ బట్ నోడ్ అని వచ్చింది. అరే ఈ ప్లాస్టిక్ కడుపులోకి ఎట్లా పోయింది? మామూలుగా తిండి పదార్థాలు అవన్నీ వేస్తారు కాబట్టి ఆవులు తింటాయి, కుక్కలు తింటాయి, సముద్రాలు ఉన్నటువంటి కొన్ని టాటాయిస్ ఇవన్నీ ఉంటాయి కదా, తాబేళ్లు తిన్నటువంటిది చూసినాము. కానీ వీనికి ఇట్లా అయింది, నేనే అని ఆలోచన చేసి ఎక్కడ తప్పు జరిగింది ఆలోచన చేస్తే ఆ చైనా టాయ్స్ నోట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఎనామిల్ కోటింగ్ ఏదైతే పట్టుకుంటే జారిపోతుంది, అంటే ఆయిల్ టైప్ ఉంటుంది. అట్లా చిన్న చిన్న పార్టికల్స్ నోట్లోకి పోయి కడుపులా ఇట్లా గడ్డలాగా తయారైంది అని చెప్పి డాక్టర్ చెప్పినారు. అప్పుడు ఇంకా చాలా ఇదైపోయి ఒకటే అనుకున్నాం, ప్రపంచ దేశంలో ప్లాస్టిక్ ఆల్టర్నేట్ గా ఇంకేమన్నా ఉందా అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి కానీ అప్పటి నుంచి కాస్త అటు ఉద్యమంతో పాటు ఇటు ప్లాస్టిక్ మీద ఉద్యమాలు చేయడము, స్కూల్లో సెమినార్స్ లాంటి కాలేజెస్ లో సెమినార్స్ కానీ కార్యక్రమాలు చేయడము, అంటే ప్రతి స్కూల్ వాటిల్లో మేము చేసేటువంటి ఆటల పోటీలు పెట్టడము, వాటిలో వ్యాస రచన కానీ ఇంకా దేనికైనా ప్లాస్టిక్ గురించి చెప్పడము, అంటే ఈ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వాడకూడదు, తక్కువ వాడాలి, రీసైకిల్ వాడాలి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినాము. అదే విధంగా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవడానికి, 1000 సంవత్సరాలు అయినా కూడా అదే విధంగా మళ్ళీ ప్లాస్టిక్ వస్తుంది, అంటే కరిగిపోదు, భూమిలో కరిగిపోదు. మరి భూమిలో కరిగిపోయేటువంటి ప్లాస్టిక్ ఏమన్నా ఉందా, హాని జరిగినటువంటి ప్లాస్టిక్ ఉందా అని చెప్పేసి తిరిగితే మాకు ఆ యొక్క ప్లాస్టిక్
యుఎస్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ అది మాకు దొరకడం జరిగింది. దాని మీద వాళ్ళు పిలిచినటువంటి సెమినార్స్ కి బెంగళూరే కానీ, ముంబై కానీ, ఎటు చూసిన ఢిల్లీ కానీ పోయి ప్రతి సెమినార్ పోయి కూర్చొనేది వినేది, దాని గురించి వాళ్ళు ఏమేమి చెప్తున్నారు విని దాని తర్వాత అదే విషయాన్ని మన వాళ్ళకి ఏ విధంగా చెప్పగలుగుతాం అనేది చెప్పుకుంటూ అవేర్నెస్ తీసుకొస్తూ కార్యక్రమాలు నడిపించాం. ఓకే, సో ఇప్పుడు దగ్గర దగ్గర మీ ఉద్యమంలో మీ ప్లాస్టిక్ సంబంధించి ఎంతమంది అంటే జనాలలో అవేర్నెస్ వచ్చి మీతో కలిసి వచ్చి ఇట్లా ప్లాస్టిక్ గురించి ప్రచారం చేసే 2004 అంటే 2026 దగ్గర దగ్గర 2024 to 26 అంటే 22 ఇయర్స్ నుంచి మీరు ఒక ఉద్యమమే నడుపుతున్నారు అనుకోవచ్చు. ఎంతమంది కలిసి వస్తున్నారు? జనాలలో ఏమన్నా అవేర్నెస్ వచ్చిందా? చాలా వరకు పిల్లలకు చెప్పినాం అవేర్నెస్ ఎట్లా ఉంటుంది, ప్లాస్టిక్ తింటే ఈ విధమైనటువంటి రోగాలు వస్తున్నాయి అంటే అప్పుడప్పుడు ఆర్టికల్స్ వస్తుంటాయి. సైంటిస్టులే కానీ మరి డాక్టర్సే కానీ కొన్ని ఆర్టికల్స్ రాస్తుంటారు. అటువంటి ఆర్టికల్స్ అన్నిటిని కూడా పబ్లిష్ చేసి అన్ని స్కూల్లో కాలేజెస్ చూపించడం. ఈ రోజు ఒక్క రకమైన క్యాన్సర్ కాదు, వందల రకాలైన క్యాన్సర్లు వస్తున్నాయి. ఆ క్యాన్సర్లకు ముఖ్యము ఈ ప్లాస్టిక్, కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాలి అనే ఆలోచనతో వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే విధంగా చెట్ల గురించి అంటే మనం ఆక్సిజన్, మీరు పర్యావరణం అంటే ఒక ప్లాస్టికే కాదు, దాంట్లో ఆక్సిజన్ అంటే చెట్లు. అయితే ఈ చెట్ల గురించి కూడా మీరు ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారా? చేసినామండి. అంటే మేము పిల్లలకి చెప్పేటప్పుడు ఒకటే చెప్తాం, తల్లి జన్మనిస్తుంది, అమ్మ అనేటామె ఒకేసారి జన్మనిస్తుంది మనకు. చెట్టు ప్రాణవాయుని ఇస్తుంది. అంటే బ్రతికున్నన్ని రోజులు నీకు ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నీకు ప్రాణవాయు కావాల్సిందే. మళ్ళీ నీకు జన్మ పునర్జన్మ, నిరంతర జన్మ. అవును, అంటే చెట్టు ఇస్తూనే ఉంటుంది, నిరంతరం ఇస్తూనే ఉంటుంది. అందుకే మేము క్యాప్షన్ పెట్టి చాలా అంటే వాల్ పోస్టర్స్ లాగా తయారు చేసి అవేర్నెస్ కార్యక్రమాలు చేసినాము. ఏంటంటే మా యొక్క క్యాప్షన్ ఏంటంటే తల్లి జన్మనిస్తుంది, చెట్టు ప్రాణవాయుని ఇస్తుంది, చెట్లను నరకదు, తల్లిదండ్రుల మరవకు. ఇది మా క్యాప్షన్ ఉండే. కాబట్టి ఇది చాలా ట్రైన్స్ లో, బస్సెస్ లో, చాలా వాటిలో చిన్న స్టిక్కర్ వెళ్ళాము, వేయడం జరిగింది. అది కొద్దిమంది మమ్మల్ని అడిగినారు, పర్యావరణవేత్తలు మంచి క్యాప్షన్ తీసుకున్నారు, బాగుంది అని చెప్పేసి. అదే విధంగా నో కాంప్రమైజ్, ఓన్లీ ఫైట్ అగైన్స్ పొల్యూషన్. అంటే పొల్యూషన్ మీద మనం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కావద్దు, కొట్లాడాలి, దాన్ని ఎలా తగ్గించాలి అనేటువంటి దీంతోనే మా యొక్క కార్యక్రమం నడిచేది. ఎప్పుడైతే మేము శామీర్పేట దగ్గర ఒక గ్రామం అంటే కొత్త కాలనీ ఏర్పడితే అక్కడ చేసినటువంటి ఒక కార్యక్రమం ఉన్నది. ఏంటంటే ప్రతి ఇండ్లు కొత్త వచ్చి కాబట్టి ప్రతి ఇంటికి 2 చెట్లు పెట్టి ఆ చెట్లకు వాళ్ళ ఇంట్లో ఉన్న 2 పిల్లల పేర్లు పెట్టి దానికి ఒక బోర్డు పెట్టినాం. అంటే వాళ్ళకి గుర్తు రావాలి, పొద్దున్న లేవగానే మా పిల్లలకు రోజు పిల్లలకే చెప్పినాం వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు పోయండి అని చెప్పేసి. అట్లా చాలా చెట్లు పెరిగినాయి, చాలా ఆనందం అనిపిస్తుంది. ఇటు చౌటుప్పల్ వైపు వెళ్తుంటే ఆడ చౌటుప్పల్ ఒక మా ఆఫీస్ ఉంది, అక్కడ ఉన్నవాళ్ళు మా వాళ్ళు చేసేవాళ్ళు. చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి సిఐ తోని నేను ఆ సిఐ గారు కలిసి ఒక చెట్టు పెట్టినాం. ఇప్పుడు పోతుంటే రోడ్డుకు పక్కనే ఉంటుంది, అది దాన్ని చూసినప్పుడు ఆనందం. నీ చెట్టు నేను పెట్టినా, నా చెట్టు నేను పెట్టిన చెట్టు, అదొక కానుక చెట్టు, మంచి ఆక్సిజన్ ఇస్తుంది. అక్కడ వాళ్ళు నేనే పిలుచుకుంటలేను, అక్కడ వాళ్ళు పిలుచుకున్నా దాన్ని చూసినప్పుడు ఆనందం, అరే ఈ చెట్టు మేమే పెట్టినాం కదా అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉంటాం. సో అయితే ఈ చెట్లు నాటడం, దాంతోపాటు ఈ మా ప్లాస్టిక్ నిర్మూలించడం, ఇవే కాకుండా ఇంకా ఏ అంశాలు పర్యావరణంలో వస్తాయి? పర్యావరణంలో వచ్చేది మనిషికి ప్రతి నిమిషం అవసరం వచ్చేదే పర్యావరణంలో వస్తుంది. మనిషి జీవించాల్సిందే పర్యావరణంతో కలిసి జీవించాలి. కానీ ఆ యొక్క పర్యావరణాన్ని నాశనం చేసుకుంటూ అనేక రోగాలు తెచ్చుకుంటూ ఈ రోజున మళ్ళీ అదే మెడిసిన్స్ కి డబ్బులు పెడుతూ ఆ యొక్క కాలాన్ని గడుపుతా ఉన్నారు. మనం చూస్తాం, హాస్పిటల్లో చూస్తాం, లక్షల రూపాయలు పెట్టి పేషెంట్ కి వైద్యం చేస్తుంటారు అక్కడ. అదే పేషెంట్ కి టీ బయట నుంచి తీసుకొస్తారు, ఓ కవర్లో ప్లాస్టిక్ కవర్లో తీసుకొచ్చేసి 2 కప్పులలో పోసి పేషెంట్ కి ఇస్తుంటారు. కానీ అటువంటి కాడ డాక్టరు అట్లా తాగొద్దమ్మా, అది వాడొద్దని చెప్పాడు. కానీ ప్లాస్టిక్ తో డేంజర్. కానీ అదే హాస్పిటల్లో డబ్బాలు పెడతారు, 3 డబ్బాలు పెడతారు. ప్లాస్టిక్ సిరంజిలు ఒక వేయాలి, ఆ యొక్క వాడినటువంటి నీడిలు ఒక దాంట్లో వేయాలి, గ్లౌజెస్ ఇంకొక దాంట్లో వేయాలి. కానీ అక్కడికి వచ్చినటువంటి పేషెంట్ మాత్రం బయట నుంచి వెళ్ళి ఆర్డర్స్ చేసుకుంటారు, ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు. ఇప్పుడు పేషెంట్ దగ్గరకు వచ్చినారు, హాస్పిటల్ ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంది, టైంకు మనం భోజనం తెచ్చుకోలేము. వెంటనే ఏం చేస్తారు, ఒక భోజనం ఆర్డర్ పెట్టుకుంటారు.
ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక భోజనం ఒక ఆర్డర్ పెట్టినట్టయితే 13-14 ప్లాస్టిక్ సంచులు మన ఇంటికి అంటే ఆ ప్లేస్ కి వచ్చేస్తాయి. ఆ సాంబారే గాని పెరుగు గాని రకరకాలు. అంటే ఎక్కువ వాడకం అట్లాంటి పత్ల కవర్ వాడకం వల్ల ప్రాబ్లం ఎక్కువ 100% ఉంటది. అది అంటే డైల్యూషన్ తొందరగా అవుతుంది కాబట్టి అది. అయితే లేటెస్ట్ గా వచ్చేసి మేము మా కొట్లాట ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి మేము తీసుకొచ్చినటువంటి ప్లాస్టిక్ దట్ ఈస్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్. అది తిన్నా ఏం కాదు, మనిషి తిన్నా ఏం కాదు. అటువంటిది తీసుకొచ్చినాం మా ఆర్గనైజేషన్ కొట్లాడిన తర్వాత. మేము ఏవైతే సెమినార్స్కి వెళ్ళామో వాళ్ళు మాకు ఇచ్చినారు, అది మేము తీసుకొచ్చిన తర్వాత దాన్ని పెద్ద ఎత్తున అంటే ఇది చిన్న చిన్న హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళకి చెప్తే అర్థం కాదు. కాబట్టి ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, యాదగిరిగుట్ట ఇటువంటి చెప్తే ఏమైందంటే ఆడికి పోయినప్పుడు ఒక ఆధ్యాత్మిక చింతనతో పోతారు కాబట్టి అక్కడనే చెప్తే పబ్లిక్ అనేది చాలా మోటివేట్ అవుతుంది ఆలోచనతోని నేను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రోచ్ కావడం జరిగింది. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేసినారంటే మేము ప్లాస్టిక్ ఆల్టర్నేట్ గా మేము చూస్తున్నాము, ఏదైతే లడ్డు మేము ఇస్తున్నామో ఆ యొక్క లడ్డు కవర్ల కోసము వితౌట్ ప్లాస్టిక్ ఆల్టర్నేట్ టు ప్లాస్టిక్ అని చెప్పినప్పుడు మేము వెళ్ళినాం అక్కడికి. మా యొక్క ప్రెజెంటేషన్ చూపించినాము, మా యొక్క బ్యాగ్ ఎంత దాని కెపాసిటీ చేసినాము. ఆల్రెడీ మాకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్డర్ వచ్చింది. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ ఉండే అక్కడ మేము కొన్ని బ్రైబ్ ఇచ్చుకోలేకపోయినాం ఆ టైంలో. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ తమిళనాడు వాళ్ళు సేమ్ మేము తయారు చేసింది తమిళనాడు స్టేట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదైతే మన లడ్డూలు తెచ్చుకుంటున్న కవర్ ఉందో ఆ యొక్క కవర్ బయోడిగ్రేడబుల్ 6 నెలల్లో భూమిలో కలిసిపోతుంది. అదే విధంగా ఇక్కడ కూడా వాడుతున్నారు. అన్ని దేవస్థానాల్లో మార్పు వస్తుంది. మాకు ఒక ఆనందం, అట్లీస్ట్ మేము స్టార్ట్ చేసి కొట్లాడింది ఇంప్లిమెంట్ అవుతుంది. అదే సరే, మా దగ్గర తీసుకోకపోయినా ఇంకా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. అట్లా ఆ విధంగా ఆనందంతో ఉన్నాం. ఓకే, మీరు ప్లాస్టిక్ గురించి చెప్పారు, దాంతో పాటు పొల్యూషన్ గురించి చెప్పారు. ఫుడ్ విషయానికి వచ్చేసరికి అసలు ఈ ఫుడ్ లో కూడా ఫుడ్ చేయబట్టి కూడా మనిషి ఆరోగ్యం చెడిపోతుంది. అరే పర్యావరణంలో ఒక భాగమే కాబట్టి మనిషి ఆరోగ్యం కూడా. ఈ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తినాలి, అసలు ఈ ఫుడ్ యొక్క అసలు ఎట్లా మెయింటైన్ చేస్తే బాగుంటది? ఫుడ్ విషయంలో తల్లిని మించిన ఆమె లేదు. ఏ ఇంట్లో అయినా సరే ఆడవాళ్ళు ఏ తల్లి కూడా తన కొడుక్కి విషం పెట్టుకోవాలనుకో, తన బిడ్డకు విషం పెట్టాలనే ఆలోచన రాదు. కాబట్టి ఇంట్లో వండిన ఫుడ్ చాలా హైజీనిక్ ఉంటుంది, బాగుంటుంది. మేము ఒకటే క్యాప్షన్ చెప్తాం, ఇక్కడ సెమినార్స్ అవి వెళ్తాం, లేకపోతే కాలేజెస్ లో పెడతాం, మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం, 10th క్లాస్ ఎబో వాళ్ళకి పెడతాం. కిచెన్ ఈజ్ ఎ క్లినిక్, వైఫ్ ఈజ్ ఎ డాక్టర్. ఏ ఇంట్లో భార్య వంట చేస్తుందో ఆ ఇల్లు పేషెంట్స్ తో నిండదు. అది వండకనే అప్పుడు భార్య కనుక వంట చేస్తే కిచెన్ చాలా క్లినిక్, అంటే క్లినిక్ లాగా ఉంటుంది, హాస్పిటల్ లాగా ఉంటుంది. భార్య డాక్టర్, ఆమెనే డాక్టర్. అట్లాంటప్పుడు రోగులే ఫుడ్ పెట్టదు కాబట్టి కడుపు అంటే యాంత్రిక జీవనంలో ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, టైం దొరకక రకరకాలుగా వచ్చినాయి. స్విగ్గీ అని అది అనేది చాలా వాడు ఏం వేసి ఉండదో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎక్కడి నుంచి ఆర్డర్ వస్తుందో తెలియదు. ఇంట్లో కూర్చొని కథం వచ్చినామా 10 నిమిషాల్లో ఆర్డర్ మన ఇంట్లో వచ్చిందా. అసలు రావడానికి ఎంత టైం పడుతుంది, అక్కడ ఉండడానికి ఎంత టైం పడుతుంది అంటే పంపిస్తున్నారు అంతే. మీరు ఇంకా ఒక విషయం తీసుకుంటే ఎట్లయితే కిచెన్ ఇస్ ఎ క్లినిక్, వైఫ్ ఇస్ ఎ డాక్టర్ అన్నామో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఆర్ ఫాస్ట్ డెత్ సెంటర్స్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఆర్ ఫాస్ట్ డెత్ సెంటర్స్ అనేవి చెప్తాం మేము ఎవరికైనా. ఎందుకంటే ఒక చిన్న విషయం, ఈ రోజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు సుమారు దగ్గర 50,000 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి హైదరాబాద్ లో. మినిమం గల్లీకి 2-3 అన్ని ఉంటాయి. కాకపోతే ఒక్కటి ఆలోచించారు, దాంట్లో అందరు కూడా వేసే ఎసెన్స్ ఒకటే గుర్తుపడతారు, ఏంటంటే సోయాబీన్ సాస్, వెనిగర్ అంటారు, టేస్టింగ్ సాల్ట్ అంటారు. ఆ టేస్టింగ్ సాల్ట్ అంటారు కానీ టేస్టింగ్ సాల్ట్ పేరు టేస్టింగ్ సాల్ట్ కాదు, అది టేస్టింగ్ సాల్ట్ కాదు. నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ అజినామోటో. దాని అసలు పేరు చైనాలో అజినామోటో. ఆ అజినామోటో అనేది మనం భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం గత 20 సంవత్సరాల నుంచి. చైనా నుంచి వస్తుంది, పక్కా చైనా నుంచి. అంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులను అందరినీ ఇంటర్నల్ గా వాళ్ళని డ్యామేజ్ చేయాలి, రోగిష్టులను తయారు చేయాలి ఇక్కడ ఉన్న యువతను అనే ఆలోచనతో వాళ్ళు యువతను టార్గెట్ చేసిన. అంటే ఒంట్లో బలం ఉండదా? ఒంట్లో బలం కాదు, చెప్తాను.
ఎందుకంటే ప్రపంచ దేశాలు ఈ రోజు డైరెక్ట్ యుద్ధాలు మానేసినాయి. అవును, ఫేస్ టు ఫేస్ యుద్ధాలు మానేసినాయి. ప్రపంచ దేశాల్లో భారతదేశం యువత ఎక్కడ లేదు. అవును, మరి అటువంటి యువత ఉన్న కాడ స్ట్రాంగ్ ఉంటది. ఏ దేశమైనా ఉన్నది బలంగా ఉందంటే యువత ఉండాలి. ఆ యువత భారతదేశంలో పుష్కలంగా ఉన్నది. అటువంటి యువకులను, ఇక్కడ ఉన్నటువంటి యువతను వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయాలి, చాతగాని వాళ్ళలాగా తయారు చేయాలి అనేటువంటి కుట్ర జరుగుతుంది. అది అందరికి అర్థం కాదు, ఇంటర్నల్ జరుగుతుంది. అది ఏం చేస్తుందంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ద్వారా మనకు అజినోమోటో తీసుకొస్తారు. అజినోమోటో అనేది భారతదేశానికి తీసుకొచ్చినారంటే మన యొక్క పొలాల్లో వేయడానికి తీసుకొచ్చారు. ఏదైతే అంగూరు తోటలు ఉంటాయో అంగూరు తోటలో బకెట్లో తీసి కలిపి ఆ అంగూరును దాంట్లో ముంచుతారు. దాని మీద వైట్ లేయర్ వస్తుంది. మనం కొనుక్కున్నప్పుడు దాని మీద వైట్ పౌడర్ లైట్ టైప్ వస్తుంది. అదే అజినో అట్లా వాడడం కోసం తీసుకొచ్చి అంటే పెస్టిసైడ్స్ కంట్రోల్ కోసం. అటువంటి దాన్ని తీసుకొచ్చి మనము కూరల్లో వేస్తున్నాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వేసి దాన్ని కలపంగానే మంచి జబర్దస్త్ టేస్ట్ వస్తుంది. అంటే ఫ్రూట్స్ చెడిపోకుండా ఏదైతే ప్రికాషన్ తీసుకునే ఒక మందు మెడిసిన్ ని మనం తింటున్నాం. అయితే ఆ మెడిసిన్ తింటున్నాం కాబట్టి మనిషి నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఒక నెల తినండి. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఒక నెల తిన్నట్టయితే ఆ చిన్న ఏజ్ తో సంబంధం లేదు, ఎవరికైనా బీపీ షుగర్ వస్తుంది. 100% బీపీ షుగర్ వస్తుందంటే బికాస్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. ఎందుకంటే దాంట్లో నాసి రకం థర్డ్ క్లాస్ సాస్ అవన్నీ వాడుతున్నారు. కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఇది. ఫుడ్ విషయంకి వచ్చేసరికి కంపల్సరీ ఇంట్లో చేసుకొని తింటే బెటర్. అదే చికెన్ చూడండి, ఇంతకు ముందు 55 days 65 days కు ఒక బాయిలర్ వస్తుంది, ఇప్పుడు 41 days కి వస్తుంది. 38 ఏమో అంటున్నారు, 38 days. అంటే ఏమంటే స్టెరాయిడ్స్ కాళ్ళకు కూర్చున్న వాటికి ఇంజెక్షన్స్ ఇస్తారు. అవి తిన్న ఆడపిల్లలు ఇంతకు ముందు మెచ్యూరిటీ కావాలంటే 14 years 15 years అయ్యేది. ఇప్పుడు 10 years కే మెచ్యూర్ అవుతుంటే ఎట్లా అవుతారు? వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లుంటది, వాళ్ళ శరీరం ఎట్లా సహకరిస్తుంది? కాబట్టి ఇవన్నీ హార్మోన్స్ పెరిగిపోతాయి. వాటికి ఇచ్చిన హార్మోన్స్ మనం తింటున్నాం అంతే. అందులో వేసుకొని తింటున్నాం, లొట్టలు వేసుకొని తింటున్నాం, ఇంకా వేరే తింటున్నాం, రకరకాలు చేసుకొని తింటున్నాం. సో దీని దిక్కెళ్ళి ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకుంటలేవు? మరి ఇట్లాంటివి ఎంత పెద్ద డేంజర్ ఫుడ్డే కానీ పర్యావరణాన్ని కాపాడుకోవడం ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి. తీసుకోకపోవడాన్ని, వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకోకపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది ప్రభుత్వాలు పట్టించుకుని చేయాలంటే కష్టం అండి. ఎందుకంటే ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఈ రోజు ప్రభుత్వం వచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడదు, మంత్రులు వచ్చి కాపాడరు, ఇవి తినొద్దని చెప్పారు. ఏదైనా మనం ఇవ్వాలి. పబ్లిక్ ఆర్డర్ పెట్టుకునేది నువ్వే కాబట్టి ఆర్డర్ తగ్గియాలి, ఇంట్లో వండుకోవడం స్టార్ట్ చేయాలి, ఇంట్లో తినాలి, చెట్లు పెట్టుకోవాలి. ప్రతిరోజు నువ్వు ఆక్సిజన్ పీల్చుకుంటున్నావు. ఈ రోజు వాటర్ కూడా నువ్వు కొనుక్కొచ్చుకొని తాగుతున్నావు ఇంట్లో. సరే ఇంట్లో ఫిల్టర్ పెట్టుకున్నావు, ఆ ఫిల్టర్ అయితే పైసలు పెట్టినావు. నువ్వు బయటకు పోయినావు అనుకో, నీళ్లు కావాలి, ఏం చేస్తావు? 20 రూపాయలు ఇచ్చి 1 లీటర్ బాటిల్ అవుతుంది, తాగుతావు అప్పటి వరకు. కానీ వాటర్ లో కూడా ఏ విధంగా ఉంది మరి? అట్లాంటప్పుడు వాటర్ కూడా కొనుక్కొని తాగుతున్నాయి, అన్ని కొనుక్కొని తాగుతున్నాయి. రేపటి రోజున ఆక్సిజన్ అవసరం పడుతుంది. చెట్లు కడి చేస్తున్నావు, పర్యావరణం నాశనం చేస్తున్నావు, నీకు ఆక్సిజన్ తగ్గుతుంది. ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీస్ ఏదైతే బొంబాయి ఉంది, అదే విధంగా ముంబై, ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీస్, అక్కడ ఆక్సిజన్ సెంటర్స్ వెలిసినాయి ఆల్రెడీ. వాళ్ళు మనం ఎర్లీ మార్నింగ్ ఎట్ ప్రజెంట్ ఇంకా మన హైదరాబాద్ లో చూసినట్టయితే అట్లీస్ట్ పార్క్లలో పోయి అట్లా వాకింగ్ చేసుకుని వస్తున్నారు. అక్కడ ఆ టైం చూసుకొని వాళ్ళు ఆ ఆక్సిజన్ సెంటర్లకు పోయి ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని పీల్చుకుంటున్నారు, ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు. పరిస్థితి రాబోయే రోజుల్లో కనుక ఇట్లే ఉంటాయి, రాబోయే రోజుల్లో ఈవెన్ హైదరాబాద్కి వస్తుంది. ఈ రోజు కాకుండా ఇంకా 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు వస్తుంది. పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే రాబోయే రోజుల్లో ప్రతి మనిషి కూడా వెనకాల ఒక సిలిండర్ కట్టుకుని, ఆక్సిజన్ సిలిండర్ కట్టుకుని ముక్కు పెట్టుకొని తిరగాల్సిన పొజిషన్ వస్తుంది ఇట్లే కనుకుంటే. ఇప్పటికైనా మారాలి. ప్రతి ఇంట్లో ఒక మనిషి కంపల్సరీ చెట్లు పెట్టాలి. ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఉన్నాయి, అటువంటి చెట్లు పెట్టుకోమని. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి మన దగ్గర వచ్చింది, చెట్లు పెట్టే పరిస్థితి లేదు. అంటే మనుషులు తనకు కావాల్సినటువంటి సౌకర్యం అంటే ఇల్లు కట్టుకోవాలి, కట్టుకో. నీకు ఆక్సిజన్ కావాలి, అది కొనుక్కుంటే రేట్ ఎక్కువ అవుతుంది. మరి ఇంటి ముందర చెట్లు పెట్టుకో, ఫ్రీగా వస్తుంది కదా. ఏది కూడా నీకు చార్జ్ చేస్తలేము. హాస్పిటల్ పోయినా అనుకో, వెంటనే ఫస్ట్ ఏం చేస్తాడు? ఆక్సిజన్ పెట్టేస్తాడు ఫస్ట్. అంటే
నాగరికత వైపు ఎదుగుతున్నాడు. సరే, అది కూడా ఎదగాలి కాదంటలేదు. కానీ మనకు కావాల్సినటువంటి ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అవి సమకూర్చుకోవాల్సిన బాధ్యత మనది మీదే ఉంటది. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని నాశనం చేస్తూ బతకాల్సిన అవసరం లేదు. వాటిని కాపాడుకుంటూ బతకండి. ఈ రోజున పాత పద్ధతిలో ఈరోజు జీవించడానికి మనుషులు మళ్ళీ రీసైకిల్ అవుతుంది. కాబట్టి దాన్ని ముందే గుర్తించి ఈ విధమైన తీసుకుంటే కనుక రేపు June 5th రోజు మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయబోతున్నారు? అవేర్నెస్ ప్రోగ్రామ్స్, చెట్లు పెట్టడము. అంటే అందరికి ఆ రోజు రాగానే గుర్తొస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు హరితహారం అని చెప్పి ఒక కార్యక్రమం చేశారు. చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేశారు. చేసినప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ కు చెప్పేది, వార్డు మెంబర్లకు చెప్పేది, ఇన్ని చెట్లు పెట్టినాము, ఈ చెట్లన్నీ వచ్చే సంవత్సరం కూడా బతుకుండాలి, అది బాధ్యత వాళ్ళకి అప్పయిపోయింది. కాబట్టి చచ్చినట్టు వాళ్ళు వాటిని కాపాడినారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పయిపోయినారు, వాళ్ళు కాపాడినారు. ఈ రోజున పరిస్థితి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క చెట్టు పెట్టిన పాపాన పోలేదు. పైగా చెట్లను నరికేసి కొన్ని యూనివర్సిటీస్ కడుతున్నారు, బిల్డింగ్స్ కడతామంటున్నారు, అంతే చేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి బాగుండదు. కాబట్టి ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకుంటూ సాగడమే మనిషి యొక్క మనుగడకు నిదర్శనం ఉంటుంది. కానీ కాకపోతే మాత్రం నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది. చివరిగా మీరు మీ టీంతో పాటు కలిసి పనిచేయాలంటే ఎట్లాంటి యాప్స్ కానీ లేకపోతే ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఇంతకుముందు గత 6-7 years నుంచి మేము వాస్తవంగా మా ఆర్గనైజేషన్ ఇన్యాక్టివ్ ఉందండి. ఓకే. అంతకుముందు బాగా చేసినాం. ఈ మధ్యనే లాస్ట్ ఒక 2 months బ్యాక్ కలవడం జరిగింది. కలిసి అవసరం అనుకుంటే మన బాధ్యతలను వేరే వాళ్ళకు కూడా అప్పగిద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం, టైం తీసుకుందాం, ఎక్స్పాండ్ చేద్దాం. విపరీతంగా దీన్ని అంటే ఇంతకుముందు పార్కులు కూడా డెవలప్ చేస్తాం, ఓన్ గా పార్కులు డెవలప్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి అప్పగించడం, పార్క్ డెవలప్ చేసి మళ్ళా అప్పగిప్పినాము, వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ అట్లా ముందుకు వచ్చే యువకులకు లాస్ట్ గవర్నమెంట్ కొంతవరకు చెట్ల మీద ఇట్లా చేసింది కాబట్టి మీరు అంత పెద్ద పని చేయాలి అవసరం ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. అంటే పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొచ్చేసి కార్యక్రమాలు రెడీ ఉన్నాం. ఒకవేళ గవర్నమెంట్ సహకరిస్తే కనుక కొన్ని ప్లేసెస్ తీసుకొని అక్కడ చెట్లు పెంచే ప్రయత్నం చేస్తాం. గవర్నమెంట్ కి ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తున్నారు? అంటే గవర్నమెంట్ అంటే చెవిటని ముందట శంకుదినట్టే ఉంది, చెప్పినవి చెయ్యదు, వాళ్ళు చెయ్యరు. మరి ఎవరన్నా చెప్తే మేము చేస్తామంటే కూడా పర్మిషన్ ఇవ్వరు. అట్లా ఉంది కదా పరిస్థితి. కాబట్టి మేము ప్రజల్ని అవేర్నెస్ చేస్తాం, ప్రజల్ని. అందులో స్టూడెంట్స్ ని ప్లాన్ చేస్తున్నాం. అయితే 7th, 8th, 9th, 10th అంటే హయ్యర్ క్లాసెస్ నుంచి, బాబు నువ్వు గాడు పీల్చుకుంటున్నావు, ఆక్సిజన్ పీల్చుకుంటున్నావు, నీ షర్ట్ వేసుకుంటున్నావు, మీరు అమ్మ నాన్న గురించి కాబట్టి అది నీది అంటున్నావు. అడిగినాం, ఈ షర్ట్ ఎవరిది? నీది. ఈ బ్యాగ్ ఎవరిది? నీది. నువ్వు స్కూల్కి వస్తున్నావు వ్యాన్లా, నీ పైసలు కడుతున్నావు కాబట్టి దాంట్లో వస్తుంది. మరి ఆక్సిజన్ ఎవరిది అని అడిగి, నో ఆన్సర్. నువ్వు ఆక్సిజన్ పీల్చుకుంటున్నావు, నువ్వు పీరకుండా నువ్వు చేసే పని, బాక్స్ బట్టి గుంజుకున్నావు, నా బాక్స్ అని. నీ బాక్స్ కరెక్టే. మరి ఆక్సిజన్ పీల్చుకుంటున్నావు కదా, వాటర్ బాటిల్ పట్టుకుంటే నా వాటర్, మరి ఆక్సిజన్ పీల్చుకుంటున్నావు కదా, నువ్వు ఆక్సిజన్ పీల్చుకోకుండా ముక్కు పట్టుకొని ఆకు చేసేపంటే ఇట్లా పట్టుకొని ఒక్క జస్ట్ ఇట్లాని అమ్మో అన్ని వదిలిపెట్టాడు. అప్పుడు ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పి, బాబు నీ ఆక్సిజన్ అనేది చెట్ల నుంచి వస్తుంది కాబట్టి నీ చెట్లకు నీళ్ళు వస్తావు అని అడిగాను. లేదు అంకుల్, మా ఇంటికాడ లేవుగా, చెట్లు లేదు కదా అంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు పని చేయి, ఇన్ని చెట్లు తీసుకొచ్చి నీ బాల్కాన్లో పెట్టుకో అంటే 100% ఏదో ఒకటి అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి కొంచెం అవేర్నెస్ ఇస్తే ఆ పిల్లోడు 100 మంది చెప్పి 100 మందితో పెట్టిస్తారు. అంటే చిన్నప్పటి నుంచే మీరు ఒక ప్రాక్టీస్ చేస్తారు, అలవాటు కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించి పర్యావరణం గురించి మా ప్రేక్షకులకు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. Yes. Thank you.